ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధు మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. దావీదు హృదయం బద్దలైపోయింది. ఎప్పుడైతే బద్దలైపోయిందో దావీదు నిజమైన ఉప్పుగా మారిపోతూ వచ్చాడు. నిజమైన ఉప్పుగా మారటం అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్పబడుతుంది. గొప్ప గొప్ప ప్రసంగాలు, పాటలు పాడటం, అలాగే మరి బిరుదులు పొందుకోవటం, లోకములో అనేకమైనటువంటి మరి ఎలిజిబిలిటీస్ కోసం ఎదురు చూస్తామే కానీ దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి దీనుడుగా మారితే అది నిజంగా ఆత్మీయత, నిజముగా పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, ఆ నిత్య సంబంధమైనటువంటి రాజ్య వారసులుగా మనం చేయబడటానికి అది మొదటి మెట్టు. ఒక వ్యక్తి దీనుడైపోవాలి, దీనత్వంలోకి రావాలి. దేవుని బిడ్డలారా, దీనత్వంలోకి ఎప్పుడైతే వస్తాడో, ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో, అక్కడ ఆత్మీయంగా ఫలిస్తాం, వృద్ధిలుతాం, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం, అభివృద్ధి చెందుతాం, స్థిరపరచబడతాం, దీవెనకరంగా చేయబడతాం. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో నాయందు శుద్ధ హృదయము కలగ చేయము ప్రార్థన చేస్తూ వచ్చాడు. శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు దయచేయము. చూడండి, దావీదు యొక్క ఆత్మీయమైనటువంటి ప్రార్థనా జీవితం. ఈ రోజున లోపల మనకి ఎంతో కల్మషం ఉంటుంది. కల్మషం అంటే జీవిత కాలం అంతా నేర్చుకోవలసినవి మనం నేర్చుకోకుండా ఆ కల్మషాన్ని అలానే లోపల ఉంచుకొని ఆ పాప విచ్చలతో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా ఎట్టి దీవెనలు మనకు దయచేయడు. మీరు గమనించండి, ఎవరికైనా ఒక వ్యక్తికి వ్యాధి కలిగినప్పుడు ఏం చేస్తాం? ముందు ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ముందు వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఎక్స్రే తీపిస్తాడు, స్కానింగ్ చేపిస్తాడు. లోపల వ్యాధి తెలియదు. చాలా మందికి లోపల వ్యాధి ఉంటుంది, కానీ ఆ వ్యాధి బయట తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? పెద్ద డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి కూర్చున్నా, ఇదిగో నా పరిస్థితి ఎట్లా ఉందంటే అంచనా వేయలేడు. అప్పుడు అంటాడు ఎక్స్రే తీయాలి, స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసి చూస్తే అప్పుడు లోపల ఏమైందో చూసి అప్పుడు చెప్తానంటాడు. అప్పుడు దాకా ఎందుకు చెప్పట్లేదు? అప్పుడేం చెప్తాడు? ఎక్స్రే తీసి స్కానింగ్ చేసి, ఇదిగో నీ వ్యాధి ఫలానా స్టేజ్లో ఉంది, 4th స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉందని చెప్పేయగలుగుతున్నాడు. అంటే అప్పుడు దాకా ఏమైంది? మరి అతని యొక్క దేహంలో ఏ రోగం ఉందో అతనికి తెలియలేదు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడో గుర్తించలేకపోయాడు. అందువలన అతని యొక్క శరీరం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. తర్వాత దాన్ని సరిదిద్దుకోలేనంత సివియారిటీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రోగం ముదిరిపోయింది. ఏం చేయగలం? అట్లనే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు తెలియకుండానే మన అంతరంగంలో దాగి ఉన్న పాపం ఉంటుంది. దాగి ఉంటుంది పాపం. ఆ పాపము మనలోంచి బయటికి వెళ్ళాలంటే మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దీనులమై ఆయన సన్నిధిలో మనం ఆయనకు మొరపెట్టాలి. అందుకే నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు ఎట్లాంటిదంటే అది లోకములో మరి అనేక మందిని వెలిగిస్తుంది. అనేక మందిలో ఉన్న చీకటిని కనుగొనగల శక్తి ఆ వెలుగుకుంది. ఆ వెలుగు ఏం చేసిందంటే మన యొక్క రహస్యమైన పాపాలు, మన యొక్క అంతరంగంలో దాగి ఉన్న పాపాలను కూడా బయట పెడుతుంది, బట్టబయలు చేస్తుంది. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కొన్ని ఆ పాపపు సంబంధమైన అలవాట్లు, బీజాలు అలా లోపల ఉంటాయి. అవి ఎట్లా మరి పరీక్షించబడతాయి? ఎలా బయటకు వస్తాయి? ఎలా కనుగొనగలుగుతాం? దేవుడు ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాడంటే ఆ వాక్య వెలుగులో ఎప్పుడైతే పరీక్షించబడతా వస్తారో అప్పుడు మన లోపల ఉన్నటువంటి పాపపు సంబంధమైన బీజాలన్నీ బయటకు వచ్చి మన పాపమును మనం పరిహరించుకోగలుగుతాం. అందుకే దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యము, దేవుడు యందు వాక్యము అద్దముతో పోల్చడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే వాక్యమైన అద్దంలోకి నువ్వు వచ్చినప్పుడు, అద్దం ముందు నువ్వు నిల్చున్నప్పుడు నీ వాస్తవిక స్థితి నీకు తెలియపరుస్తాడు దేవుడు. వాక్యాన్ని గ్రహించే వాళ్ళకే వాస్తవిక స్థితి అర్థమవుతుంది. వాక్యమును గ్రహించకుండా వాక్యమును చదివి దాన్ని విని వదిలేసే వారికి వాస్తవిక స్థితిని గ్రహించగలిగే మనసు ఉండదు. ఎప్పుడైతే వాస్తవిక స్థితిని గ్రహించగలిగే మనసు ఉండదో, విరిగి నలిగిన మనసు ఉండదు, దీనత్వం ఉండదు. దీనత్వం లేనప్పుడు తగ్గింపు ఉండదు. దీనత్వం, నలిగిన మనసు లేని చోట కాఠిన్యత ఉంటుంది. మనసు కఠినపరుచుకునేది ఉంటుంది.
ఈరోజు కొన్నిసార్లు మనం ఎప్పుడైనా ఏదైనా ఇదిగో నువ్వు ఇట్లా ఉంటున్నావు, ఇది తప్పుగా ఉంది, నీ ప్రవర్తన మార్చుకో, సరిదిద్దుకో అనగానే వెంటనే దీనం గల వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పాదాల చెంతకొచ్చి దీనులై నలిగిన హృదయంతో అయ్యా నేను సరిదిద్దుకుంటానయ్యా అని దేవుడి దగ్గరకు వస్తారు. అలా కాకుండా హృదయ కాఠిన్యత గలవాడు ఏం చేస్తాడంటే హృదయాన్ని ఇంకా ఇంకా కఠినపరుచుకుంటా దాన్ని మభ్య పెడుతూ ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ముందుకు రాడు. గమనించారా? తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? దావీదు తన పొరపాట్లు కనుగొన్నాడు, తన పాపాన్ని తెలుసుకున్నాడు, తన అపరాధాలు తెలుసుకున్నాడు. అందుకే తన గుండె పగిలిపోయేట్టుగా ఏడ్చాడు దేవుని దగ్గర, అయ్యా నాకు శుద్ధ హృదయం కలిగి నా అంతరంగంలో స్థిరమైన మనసు దయచేయ్యా, నన్ను నూతనత్వంలో తీసుకురాయ్యా దేవుణ్ణి అడిగాడు. దేవుని పెట్టారా, ఎప్పుడైతే ఆ దీనత్వం గల మనసుతో దేవుని దావీదు జీవితం ఆశీర్వాదకరంగా చేయబడి దావీదు అంతకంతకి వర్ధిల్లుతా వచ్చాడు, దీవెనకరంగా చేయబడ్డాడు, ఆశీర్వాదకరంగా చేయబడ్డాడు. దావీదుని దేవుడు హెచ్చించాడు, ఉన్నత స్థితిలో తీసుకొచ్చేసాడు, తన భవిష్యత్తును దీవెనకరంగా చేస్తూ వచ్చాడు. కనుక ఉదయకాల సంబంధం ఇట్టి అనుభవం మనం కలిగి దేవునిలో ఆశీర్వాదకరంగా చేయబడలా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అని దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తి మంత్రులైన మా ప్రభువా, ఆయన నా అంతరంగంలో స్థిరమైన మనసు కలుగ చేయమని దావీదు విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో దీన మనసు గలవాడి తగ్గించుకున్నప్పుడు దావీదుని మీరు హెచ్చించిన దేవుడు. ఈరోజు ఎవరైతే నాయన నీ బిడ్డలు ఉన్నారో అటు వారందరి జీవితాల్లో అట్టి మీ ఆశీర్వాదం దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.